మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు శాలరీస్ మీరు మంత్కి 100 నుంచి 200 కోర్స్ పే చేస్తారు కదా? అంత ఉంటుంది. శాలరీసే ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఒక 50-60 ఉంటుంది. 50-60 కోట్ల శాలరీస్. గ్రేట్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మంచి ఆలోచన అండి. ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మంచి ఆలోచన అసలు మీది. No, it is good. I also fight for ఇప్పుడు రైతులు we are fighting for a cause to revive lakes. ఇప్పుడు చెరువులన్నీ ఎండిపోయినాయి. మా చెరువు కూడా ఎండిపోయింది. అండ్ అక్కడ ఇప్పుడు మాకేదో కొంచెం పర్లేదు, బాబా దైవాలు ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి పోయటం ఏదో చేస్తున్నాం మొక్కలకి చెట్లకి. మరి బెంగళూరులో తోటలో. అవును. మరి పాపం డబ్బులు లేని రైతులు మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పడేసి బియ్యం కొనుక్కుని తెచ్చుకుంటాం. అది డబ్బులు పడేసాం బియ్యం వచ్చినాయి అని ఫీల్ అయిపోతున్నాం. కానీ ఒక రైతు బిడ్డ పెట్టిన భిక్ష మనం తింటున్నాం. వాడు చాలా కష్టపడి పండించి అమ్మితే అది మనం తింటున్నాం. అండ్ హీ డజంట్ హ్యావ్ ద మనీ. ఇప్పుడు ఫార్మర్స్ రోజుకి తగ్గిపోయారు. వర్షాలు పడకపోతే మనమే చేసిన పెంట రోడ్ల మొత్తం చెట్లన్నీ, అశోకుడు నాటిన చెట్లన్నీ కొట్టేసి హైవేలు వేసేసి కాంక్రీట్ జంగిల్స్ క్రియేట్ చేసి వేర్ విల్ ద ఫార్మర్స్ గో? వేర్ విల్ దే గో? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నేను సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళు మా ఇమ్మీడియట్ నైబర్, మా చేను పక్కన వాళ్ళది 2000 acres పెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. ఆవిడ కూడా చాలా షీఈస్ బ్యూటిఫుల్ లేడీ. ఆవిడ చాలా సార్లు తోటకు వచ్చారు, భోంచేసారు, పోయారు. సో షీ హాస్ టేకెన్ అప్ అ లేక్ అండ్ ఐ హావ్ టేకెన్ అప్ అ లేక్ టు డెవలప్ ద లేక్, టు రిటైన్ వాటర్ అండ్ సపోర్ట్ farmers. So that is a cause that I've been working on of late. మా జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని గిప్పర్లు పెట్టి, so we're trying to clean up the lake and deepen the lake and try to retain as much water as possible. So అది ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా యానిమల్ రెస్క్యూ పక్కన పెడితే this is something I'm fighting for farmers. మన ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ నాకు అబ్జర్వ్ చేసిందంటే హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్. మేము ఆల్రెడీ చాలా మందికి చేస్తున్నాం. సో మీలాంటి ఒక శక్తి వెనుకుంటే ఇంకా సోషల్ సర్వీస్ చాలా చేయొచ్చు, చాలా హెల్ప్ చేయొచ్చు పూర్ పీపుల్ కి. నీడ్ ఎక్కడుందో ఒక పని చేద్దాం, రోషల్ రియా ఫౌండేషన్ పెట్టేద్దాం. ఈ రోజు మంచి రోజు. సో విత్ ఇన్ 6 months 1 year లో రోషన్ రియా ఫౌండేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేసే బాధ్యత మా ఇద్దరిది. దానికి ఇనాగ్రేషన్ మీ పాపకి ఒక గౌన్ గిఫ్ట్ మీరే ఓపెన్ చేయండి మీ మంచి చేతులతో. దిస్ ఇస్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ రియా. మీరే ఓపెన్ చేయాలి. అవునా? మీరు చేయండి. ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ యువర్ డాటర్. వావ్, సూపర్. So this has a little bow. It's a Riya Kodali hanger. It has a little bow in the back. Oh. So this is your first gift today. Thank you so much. Not at all. Thank you. Not at all. సో మీ చేతులతోనే బోర్డు లో రాస్తే రోషన్ రియా ఫౌండేషన్ ఒకసారి ప్లీజ్. Yeah. సో రియా కోడలి గారు, సో చెప్పండి. ఫైనల్ గా ఫౌండేషన్ మీ చేతులతో రాసేశారు. తప్పకుండా. సో డెఫినెట్ గా నీడి ఉన్న పీపుల్ కి నేను కాల్ చేస్తాను దీని గురించి. సో లైవ్ లో మీరు ప్రతిదానికి రియాక్ట్ అయ్యి మీ సైడ్ నుంచి మీరు ఏం చేయొచ్చు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు నాకు, చాలా మందికి హెల్ప్ చేసే ఒక మంచి పర్సన్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం చెప్పేది లేదు. మర్చిపోయి IPL స్టార్ట్ అయింది, IPL టీమ్ కొంటాను లాస్ట్ టైం చెప్పారు. లేదు, అది కొంచెం ముందుకు వెళ్ళింది. I had a lot of medical emergency here. 2024 was not good for me. And there was a lot of rubbish that happened. So I couldn't really do the things that I wanted to do. But ఇంకొక 6-7 months లో మళ్ళీ నెక్స్ట్ IPL టీమ్ తీసుకుంటారు. 26 IPL టీమ్. 26. సో మినిమం 300 crores అవుతుంది కదా IPL టీమ్ అంటే? IPL కాదు, ఎనీవేర్ బిట్వీన్ 250 to 550 అవుతుంది. 250 to 550. ఓకే. ఏ టీమ్ తీసుకుందామని ఇన్ కేస్ నాకు క్రికెట్ గురించి నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ క్రికెట్ పిచ్చోళ్ళు. అవునా? సో వాళ్ళు దే హావ్ టు అడ్వైజ్ మీ. సో దే ఆర్ మీరు ఏ టీమ్ అనుకుంటున్నారు?
అవునా? వాంట్స్ టు డూ ఓకే, నేమ్ ఏం పెడుతున్నారు? ఇంకా అనుకోలే. ఓ సో దే ఆర్ ఆల్ క్రికెట్ ప్రేమికులు. Hmm. నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదంత. Hmm. సో ఐ విల్ టేక్ అడ్వైస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ డూ ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.